మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమే అయితే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మకల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. ఆ మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యము అని, అయ్యవారి నృత్యాన్ని తాండవము అని అంటారు. ఈ మహాతాండవాన్ని చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవ్వడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే. మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి. సృష్టి నిర్మాణానికి ముందు ఈ సృష్టి ఇలా ఉండాలి అనే కోరిక కలిగిన ఈశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అంటారు. ఈ కోరిక మహాకామము. ఈ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణి మహాకామేశ్వరి. అంటే మహాకామేశ్వరుని కోరికే మహాకామేశ్వరి. మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి. శబ్దపరంగా మందర స్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయిలు, లోకపరంగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఇలా 3 చెప్పున ఉంటే వాటిని త్రిపుటి అని లేదా త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణము యొక్క 3 శీర్షల నుండి 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 ఉద్భవానికి కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారే మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి.